ఇంట్లో ఎవరూ లేరు, ఉండు నేను వెళ్ళి గేట్ ఓపెన్ చేసి వస్తా. నువ్వు వాచ్మెన్ రంగయ్యవా? అవును సార్. మీ సార్ నువ్వు బయటికి వెళ్ళావన్నాడే. ఇప్పుడు వెళ్తాను సార్. ఓ మీరు రండి. ఓపెన్ చేయి. రంగయ్య లగేజ్ లోపల పెట్టేసి. ఓకే సార్. వాట్ అ ప్లెజెంట్ ప్లేస్. కూర్చో. నచ్చిందా? చాలా. నాడిగాడిది మంచి టేస్ట్. నిజమే, నీలా కాదు. ఏయ్ ఊరికే అన్నానులే, నీది మంచి టేస్టే. లేకపోతే నన్ను సెలెక్ట్ చేసుకోవు కదా. చా నెయిల్ పాలిష్ బాగుంది సార్. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. ఇక నేను బయలుదేరుతాను. సరే రంగయ్య. ఏ మధు, ఏమైంది? చచ్చా అదేం లేదు. మరి ఇంకే, బీ హ్యాపీ. నువ్వు సిగ్గుపడనంటే ఓ మాట చెప్పనా? ఈ లోకంలో ఒంటి మీదకి వయసు వచ్చిన మనిషి బట్టలు లేకుండా ఉండేది రెండే రెండు చోట్లు. ఒకటి శృంగారంలో, రెండు శ్మశానంలో. మొదటి దానిలో రక్తి, రెండో దానిలో ముక్తి. ఇదే జీవిత పరమార్థం. ఇంకా చెప్పనా? వద్దు మహానుభావా, పొరపాటును కదిలించని టాపిక్. సరే పద లోపలికి వెళ్దాం. వావ్, బ్యూటిఫుల్ ఇంటీరియర్. ఇల్లు బాగుంది, మీ ఫ్రెండ్షిప్ కూడా బాగుంది. నేను విషయంలో అదృష్టవంతురాల్ని. ఏ విషయంలో? మ్యాడీ విషయంలో. మ్యాడీ అతను ఆడపిల్లగా పుట్టలేదు. పుట్టుంటే నిన్ను నా వరకు రానిచ్చేవాడు కాదు, తనే చేసుకునేవాడు. రిషి, ఏమైంది మధు? వావ్, ఇడియట్ మ్యాడీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.